నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జిల్లాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొనాలి. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పిలుపు. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీస్ శాఖతో కలిసి హోంగార్డులు విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా జంగారెడ్డిగూడెంలో పేద విద్యార్థి వైద్యానికి 11 లక్షల రూపాయల నగదు అందజేత రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు. జిల్లాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో ఏర్పాట్లపై జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన అవసరమైన చర్యలను విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చర్చించుకోవడానికి మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం సరైన వేదికన్నారు. ఏలూరు జిల్లాలో 1788 ప్రాథమిక ఉన్నత రెసిడెన్షియల్ గిరిజన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటన్నింటిలోనూ ఈ నెల 7వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఒక పండుగ వాతావరణంలో ఆత్మీయ సమావేశంలా నిర్వహించి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మధుర స్మృతిలా నిలిచేలా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. So రేపు మనకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అక్రాస్ ఆల్ ద స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ నడుస్తుంది. సో మన జిల్లాలో ఆల్మోస్ట్ 1788 స్కూల్స్ ఉన్నాయి. సో ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ స్కూల్స్, అన్ని రకాల స్కూల్స్లో కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ టుమారో ఇట్ విల్ బీ హ్యాపెనింగ్. సో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పర్పస్ మనకు ఆర్టీఐ యాక్ట్లు కానీ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు కానీ క్లియర్గా ఉన్నాయి. ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలంటే దానికి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేస్తేనే బాగుంటుంది. దానికి ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది. అది ఇంప్రూవ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పర్పస్ అదే. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ ద స్కూల్స్, ఇన్ ద ఎడ్యుకేషన్, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో ఇదే పర్పస్లోనే ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ రేపు విల్ బీ కండక్టింగ్. సో ఇందులో అన్ని స్కూల్స్లో దెర్ ఇస్ ఎ షెడ్యూల్ గివెన్. సో మనకు షెడ్యూల్ ప్రకారం 9 o'clock మనం స్టార్ట్ చేస్తాము. 9 to 9:30 అందరినీ వెల్కమ్ చేస్తాము పేరెంట్స్ని. సో పేరెంట్స్ వచ్చినాక వాళ్ళని రిసీవ్ చేసుకుంటాము. తర్వాత హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి మా పిల్లవాడు ఒక పెర్ఫార్మెన్స్, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కానీ, వాల్యూస్ కానీ, స్పోర్ట్స్ కానీ, సో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ ఏ ఏరియాలో ఆ పిల్లవాడు ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి అన్ని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ వన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. ఈ శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీస్ శాఖతో కలిసి హోంగార్డులు విశిష్ట సేవలు అందిస్తున్నారని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అలాగే పోలీస్ నియామకాల్లో వీరికి 15% రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. పోలీస్ శాఖ నిర్వహించే అన్ని విభాగాల్లోనూ హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవాతులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మొమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ అడ్మిన్ నక్కా సూర్యచంద్రరావు, విఆర్ అదనపు ఎస్పీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ మరొక కంటింజెంట్ అయినటువంటి సేవలను చూస్తూ ముందుకు సాగుతున్నారు. మరొక కంటింజెంట్ అయినటువంటి థర్డ్ ఫెడరల్ కమాండర్ గా PLC 6 వరకు చక్కటి వారి యొక్క కవత్తు ప్రదర్శనతో అద్భుతం, అమోఘం. 1963 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన పోలీసు భాగంలో ఇది ఒక అంతర్భాగంగా మారిపోయింది. ఈరోజు హోంగార్డ్స్ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్
పనితీరు కూటును పడే అవకాశం వరకు వచ్చేసింది. చాలా ముఖ్యమైన విధులు మీరు డ్రైవర్స్గా, ముఖ్యంగా హోమ్ గార్డ్స్ అందరూ డ్రైవర్స్గా జీప్స్ అందరికి వెహికల్స్కి మీరు పనిచేస్తున్నారు. తర్వాత ఆఫీస్లో రైటర్స్గా కొంచెం పనిచేస్తున్నారు. బీట్ డ్యూటీస్, పెట్రోలింగ్ డ్యూటీస్, అట్లా పోలీసులోని ప్రతిభావంలో ఇన్వెస్టిగేషన్ తప్పితే మిగతా అన్ని విభాగాల్లో మీరు యాక్టివ్ రోల్, బందోబస్తులు, ఏదైనా మేజర్ సీఎం గారి బందోబస్తు కానీ, ప్రైమ్ మినిస్టర్ గారి బందోబస్తు కానీ, ఇంకేదైనా వేరే పీపుల్ ఆలయాల్లో బందోబస్తులు కానీ అన్నింటిలో కూడా మీరు హోమ్ గార్డ్స్ పోలీస్ సిబ్బందికి ఈక్వల్ గా మీరు పనిచేస్తూ పోలీసు విభాగాన్ని సహకరించి ప్రజలకి మీరు సేవలు అందజేస్తున్నారు. కాబట్టి మీరు ఈ హోమ్ గార్డ్ ని ఎప్పటికప్పుడు ఇప్పుడే ఎస్పీ గారు కూడా ఎన్నో మెజర్స్ పోలీస్ శాఖ కానీ, జిల్లాలో యూనిట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఇనిషియేటివ్స్ తోటి ఆలోచించి మీ సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో తర్వాత సంస్కృతి కూడా తెలుగులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చైర్పర్సన్ క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి చైర్పర్సన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తమకు పదవులు దక్కాయన్నారు. అదేవిధంగా రాజ్యాంగ ఫలాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారన్నారు. కావున ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, షేక్ అమీర్ పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి గౌరవనీయాలు అర్పించాము. ఆయన చేసిన పనులు అన్నీ కాదు, ఆయన చేసిన పనులు చాలా బాగా చేశారు. ఆయన మర్చిపోకుండా ఆయన చేసిన పనులు అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు మేమందరం కలిసి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున మరి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని, ఆయనే లేకుంటే ఈ రోజున చైర్మన్ గారు ఆ పదవి దక్కేది కాదు, వైస్ చైర్మన్ గారు నాకు ఈ పదవి దక్కేది కాదు. ఆయన రాజ్యాంగంలో ఆయన 10 సంవత్సరాలకి రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి రిజర్వేషన్లు కల్పించారు. ఆ 10 ఏళ్ళు మళ్ళీ 10 ఏళ్ళు కొనసాగుతూ ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మరి రిజర్వేషన్లో ఫలాలు పొందుతున్నారంటే ఆయన ఆ రోజున రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలు, ఆయన చేసిన స్ఫూర్తి ఈ రోజున అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం ఆ ఫలాలని. మరి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుస్తూ రాబోయే రోజుల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే ఆయన ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే కాదు, ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమాన హోదా, అందరికీ సమాన హక్కులు, ఓటు అనే ఆయుధం కూడా మరి రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిందే. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రుజువు చేసింది. ఒక ప్రమాదంలో తలకు పెద్ద గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక పేద విద్యార్థికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 11 లక్షల రూపాయలు సహాయం అందించింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధిత కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టైలర్ మహమ్మద్ మున్వర్ కుమారుడు మహమ్మద్ ఫయాజ్ అహ్మద్ ఢిల్లీలోని నోయిడా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతనికి ఈ ఏడాది మే నెల 8వ తేదీన యాక్సిడెంట్ జరిగి తలకు పెద్ద గాయమైంది. అప్పటి నుంచి బాధితుడికి 3 సార్లు ఆపరేషన్ చేశారు. దీనికి సంబంధించిన సుమారు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. ఈ విషయాన్ని జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ముస్తాఫా ద్వారా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధితుడికి 11 లక్షల రూపాయల నగదు అందజేశారు. ఈ నగదును ఏలూరులో బాధితుడికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అందజేశారు. జంగారెడ్డిగూడెంలో బాధిత కుటుంబాన్ని టీడీపీ నాయకులు కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటుకుంట రాము, మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు పెనుమర్తి రామకుమార్, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకోబు, మహమ్మద్ రఫీ, షేక్ బాబా, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
మరి ఈరోజు మన జంగారెడ్డిగూడెం నివాసి కుమార్ గారి అబ్బాయి ఈ మధ్యకాలంలో ఢిల్లీలో చదువుకుంటున్నాడు. మరి ఢిల్లీలో చదువుకున్నప్పుడు ఒక యాక్సిడెంట్గా మరి ఎవరు గుద్దారో తెలియదు కానీ యాక్సిడెంట్గా అక్కడ పడిపోవటం జరిగింది. మరి అక్కడ స్టూడెంట్స్ ఇమ్మీడియట్గా ఇతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి అప్పటికే ఇతనికి భయంకరమైన యాక్సిడెంట్ అది. కాలు చెయ్య అలాగే మెదడుకి బలమైన గాయం తగిలింది. మరి ఈ యొక్క ఆపరేషన్కే ఇప్పటికే 24 లక్షల దాకా ఖర్చు పెట్టారు మీరు. మరి అయినా కానీ ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నాడు. మరి దీనికి సహాయ నిధిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 11 లక్షల రూపాయలు గ్రాంట్ని రిలీజ్ చేశారు. మరి యొక్క 11 లక్షల రూపాయల గ్రాంట్ని మన నాయకుడు దొంగ రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆయన అలాగే షరీఫ్ గారు వారు కూడా ఈ యొక్క 11 లక్షల రూపాయలకి మరి చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా మాట్లాడి 11 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఫైజు టైలర్ గారు మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మరి వాళ్ళ అబ్బాయి చదువుకొని ఇంకొక 2 సంవత్సరాల్లో కుర్రోడు చేతిలోకి వస్తాడు, అతనికి మన ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తాడనుకునే సమయంలో అనుకోకుండా మరి ఢిల్లీలో యాక్సిడెంట్ అవటం, అది ఎలా జరిగిందో ఏంటో కూడా తెలియని మిస్టేక్ కింద ఉండిపోవటం. ఈ ఫొటోస్ చాలా దారుణంగా తలంతా కూడా లోనకి వెళ్ళిపోయి మరి దాదాపుగా ఇప్పటికీ 25 లక్షల రూపాయలతోటి 3 సార్లు హెడ్ ఓపెన్ చేశారు. ఈ లోనున్న స్కెల్ అయితే తీసి 2.5 నెలలు కడుపులోనే ఉంచారు. మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ అమర్చారు. ఇంకొక ఆపరేషన్ చేయాలి, దానికి ఇంకో 4 లక్షలు అవుతాయి. ఆ అమౌంట్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే మరి నేను వచ్చి చూసి మరి చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటారని చెప్పి మరి మన ఫైజు టైలర్ గారిని ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారికి తీసుకెళ్లి సార్ ఇది విషయం అని చెప్తే ఆయన లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ తీసుకొని మన షరీఫ్ గారి దగ్గరికి ప్రభుత్వ సలహాదారులు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముష్టాక్ అహ్మద్ గారు ఇద్దరు కలిసి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఈ ఫైజు టైలర్ గారిని తీసుకెళ్లి ఇది పరిస్థితి అని చెప్పేసి 16 లక్షలు బిల్స్ ఉన్నాయి. దాంట్లో 80% ఈ శాంక్షన్ చేసి 11 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా ఈ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయం చాలా గొప్ప సహాయం. మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాముడు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఈఓ 2 రాములతో కలిసి ఎంఈఓ రాముడు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీన జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యా విధానం గురించి వివరిస్తామన్నారు. అదేవిధంగా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కావున మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరి మండలంలోని ప్రజాప్రతినిధులకి అలాగే పేరెంట్స్కి మరి రేపు 7వ తారీఖున జరగబోయే మెగా పేరెంట్ డే కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్స్ డే ప్రోగ్రాంలో మరి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశానుసారం ప్రతి పాఠశాలలోని తల్లిదండ్రులని ఆహ్వానించి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల వివరాలను ఏ విధంగా జరుగుతున్నాయి అనేది 7వ తారీఖున మరి ఉదయం 9 గంటల నుంచి అలాగే 1 గంట వరకు అన్ని కార్యక్రమాలు చేపట్టేటట్లుగా ఆహ్వానం దగ్గర నుంచి అట్లాగే పిల్లలతో ఇంటరాక్షను తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క తరగతి గదిలోని ఏర్పాటు చేసే విధానం పరిశీలన అట్లాగే మధ్యాహ్న భోజన పథకం ఎట్లా ఉంటుంది అలాగే లోకల్లో ఉన్న మరి ప్రజాప్రతినిధులు అట్లాగే లోకల్ పీపుల్ అందరూ కూడా పేరెంట్ డే సందర్భంగా పాఠశాలకు ఇచ్చేసి వాళ్ళ యొక్క పిల్లల యొక్క పురోభివృద్ధి ఎట్లాగుంటుంది పాఠశాల పురోభివృద్ధి ఎట్లాగుంటుంది అనే వాటి మీద మరి ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ చేపట్టిన కార్యక్రమం అందరికీ వీక్షించేటట్లుగాను
అట్లాగే పిల్లల యొక్క చేసే యాక్టివిటీస్ ఎట్లాగైతే ఉన్నాయో ప్రోగ్రెస్ కార్డులు ఇస్తూ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఇంప్రూవ్మెంట్ ఎట్లాగుంటుందనేది మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివరించడం జరుగుద్ది. ఆ రీతిగాను ప్రతి పాఠశాల నుంచి ప్రతి ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. గౌరవ డిఓ గారి ఆదేశానుసారం ప్రతి పాఠశాలలో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మరి 7వ తారీఖున ప్రతిష్టాత్మకంగా మరి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో మన జిల్లా పరిధిలోను అలాగే మన మండల పరిధిలోను మరి చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలని సూచించారు. ఆ తరహాలో మరి మన మండలంలోకి వచ్చేటప్పటికి 72 పాఠశాలకు సంబంధించి అందరు ప్రధానోపాధ్యాయులతోనూ మరి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ అందరికీ కూడా ఇంటిమేట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే పొలిటీషియన్స్ కూడా చెప్పడం జరిగింది. మరి మా ఉపాధ్యాయులు అందరూ కూడా ఆ రీతిగా మరి సన్నద్ధమై ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మరి ఆహ్వానితులైన ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి మా పాఠశాలలో జరిగే బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా విద్యుత్ను డబ్బును ఆదా చేసుకోవచ్చని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. కావున ఈ పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు కొన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రత్యేక వాహనం ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం యొక్క ఉపయోగాలను వివరించారు. అంతేకాకుండా ఈ పథకాన్ని ఏ విధంగా పొందాలో తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యుత్ ఆదా చేయడంతో పాటుగా డబ్బును కూడా ఆదా చేయవచ్చునన్నారు. కావున ఈ పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పిఎం సూర్యఘర్ పథకం అన్నది ఒక అద్భుతమైనటువంటి పథకం. డొమెస్టిక్ వినియోగదారులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మనకి రూఫ్ టాప్ అవైలబుల్గా ఉన్నటువంటి వాళ్ళు అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రతి 100 చదరపు అడుగులకి 1 కిలోవాట్ చొప్పున మనం ఆ స్పేస్ కనుక ఉన్నట్లయితే రూఫ్ అవైల్ చేసుకోవచ్చు. ఈ యొక్క పథకంలో ప్రతి 1 కిలోవాట్కి మనకి వాళ్ళు ఆ ప్యానల్ యొక్క కంపెనీ ప్రకారం ఒక 70,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే దానికి గవర్నమెంట్ ద్వారా ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ జరుగుతుందో జరిగినటువంటి 1 మంత్ లోపలనే ప్రతి మొదటి 1 కిలోవాట్కి 30,000 మనకి వాళ్ళ అకౌంట్కే రిఫండ్ వస్తుంది బెనిఫిషరీకి. దీనివల్ల అలాగే అప్ టు 3 కిలోవాట్ వరకు అయితే 78,000 వరకు వాళ్ళకి బెనిఫిట్ అన్నది వస్తుంది. ఒక స్తోమతను బట్టి ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ రూఫ్ టాప్ అవైలబిలిటీని బట్టి ఒక 2 to 3 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే వాళ్ళు కట్టేటువంటి రెగ్యులర్ బిల్లులో కూడాను ఆదా అవుతుంది. మనకి హైయర్ టారిఫ్లో 400 యూనిట్లు అలాగే 400 యూనిట్ల పైన గృహ వినియోగదారులు వాడుకున్నట్లయితే వాళ్ళకి ₹9.75 వరకు యూనిట్ రేట్ ఉంది. వాళ్ళకి ఆ విద్యుత్ బిల్లులో కూడా వాళ్ళకి అందులో పొదుపు వచ్చి తక్కువ బిల్లు కడతారు. అలాగే ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్కి ఇన్స్టాలేషన్కి అయ్యేటువంటి ఛార్జెస్ వీళ్ళు వెండర్స్ దగ్గర ప్యానల్ అవి కొనుక్కోవాలంటే మనకి బ్యాంక్ నుంచి కూడా వాళ్ళు రుణ సదుపాయం ఉంది. వాళ్ళు బ్యాంకర్స్ కూడా ముందుకు వచ్చారు. అలాగే మనకి ఈపీడీసీఎల్లో రిజిస్టర్డ్ వెండర్స్ ఉన్నారు. వెబ్సైట్లో ఆ వెండర్స్ లిస్ట్ ఉంటుంది. అది వాళ్ళు అందులో
చూసుకుని ముందుకు ప్రొసీడ్ అయితే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రిడ్ మీద భారం లేకుండా చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఇది చక్కటి అవకాశం. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మన యొక్క ఈ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని వినియోగదారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అనేది. జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు ఏటీయూసీలో చేరారు. శుక్రవారం వారిని ఏఐటీయూసీ నాయకులు యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తాము మొదటి నుంచి ఏఐటీయూసీలు ఉన్నామని, కొన్ని అనివార్య కారణాల వల్ల సిఐటియులో చేరడం జరిగిందన్నారు. తాము పొరపాటు చేశామని గ్రహించి మరలా ఏఐటీయూసీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంపన వెంకటరమణరాజు, కూనపాముల విఘ్నేష్, కుంజే వసంతరావు, బొక్క శ్రీనివాస్, చిలంతరాజుల శ్రీను, బూరుగు సంజీవ్, దయామణి, గంగుల మేరీ, రమాదేవి, శకుంతల, ఎం వెంకటేశ్వరరావు, జయకృష్ణ, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. మేము జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుంచి శానిటేషన్ వర్కర్స్ మాట్లాడుతున్నామండి. కొన్ని కారణాల వల్ల ఏఐటీసీలో ఉండేవాళ్ళం మేము, కానీ ఇప్పుడు సిఐటీలోకి వెళ్ళామండి. మా తప్పు మేము తెలుసుకున్నామండి. మళ్ళీ ఏఐటీసీలోకి వచ్చామండి. దీంట్లోనే కొనసాగుతామండి. ప్రజలు స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడిపేందుకు రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మాల మహానాడు రాష్ట్ర నాయకులు తొర్లపాటి శ్రీనివాసరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో తొర్లపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ ప్రజలకు రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలను స్మరించుకున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వలన నేడు ప్రజలు స్వేచ్ఛమైన జీవితం గడుపుతున్నారని గుర్తు చేశారు. కావున ప్రతి ఒక్కరూ ఆయన్ను స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాటరీ నాగు, పాతూరి అంబేద్కర్, కె సుందరం, కోట్నీస్, బుడుపుల ప్రసాద్, కోట సుబ్బారావు, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతులు బోర్డు నిబంధనలు అతిక్రమించి ఎక్కువ పొగాకు పండించొద్దని జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్ర నిర్వహణాధికారి బి శ్రీహరి సూచించారు. జీలుగుమల్లి మండలం ములగలంపల్లి టొబాకో బోర్డు అధ్యక్షులు ఘంటసాల గాంధీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పొగాకుకు పురుగు పట్టకుండా బంతి నారు అందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి రైతు బ్యారన్కు 4.30 ఎకరాల వరకే సాగు చేయాలని సూచించారు. రసాయనిక మందులు వాడకుండా నాణ్యమైన పంటను పండించాలన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్ సిరిబొమ్మ శివయ్య, రైతులు బుద్దాల సత్యనారాయణ, బండారు సూరిబాబు, గండసాల సత్యనారాయణ, పేరాబత్తల వెంకటరత్నం, వేముల కృష్ణ, పేరాబత్తల నాగేశ్వరరావు, పేరాబత్తల రాము తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్రా శ్రీధర్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఒప్పలమెట్ట వద్ద అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కర్రా శ్రీధర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల అభ్యున్నతిలో దృష్టిని పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం ద్వారా అందరికీ సమాన హక్కులు లభించాయన్నారు. కావున ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంపలరాజు, సింగవరపు మనోజ్ కుమార్, మాకనబోయిన కృష్ణ, మాకనబోయిన మురళి, పాలపర్తి రాజు, ఇనుముల పవన్ కుమార్, గోసాల సారథి, పేరూరు కోటేశ్వరరావు, గంగిశెట్టి బాబురావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త బెవరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత ఏకావర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్య చంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు.
నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆలయానికి ధూపదీప నైవేద్యాల నిమిత్తం అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ తమ్మన వెంకటేశ్వరరావు, లక్ష్మీ సమంతకమణి దంపతులు 15,116 రూపాయలు విరాళంగా అందజేశారు. అలాగే పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పళ్ళరసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఆలయ అభివృద్ధి, అమ్మవారి వెండి చీర నిమిత్తం తమ్మన వెంకటేశ్వరరావు, లక్ష్మీ సమంతకమణి దంపతులు 30,116 రూపాయలు విరాళంగా అందజేశారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనాలి. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పిలుపు. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీస్ శాఖతో కలిసి హోంగార్డులు విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా జంగారెడ్డిగూడెంలో పేద విద్యార్థి వైద్యానికి 11 లక్షల రూపాయల నగదు అందజేత రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.